హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం వంకాయ ఆలు ఫ్రై చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఫ్రై మనకు అన్నంలోకి ఇంకా చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. 10-15 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆలు వంకాయ ఫ్రై చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు, 4 ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 3 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పొడిని ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అందులో 1/2 కిలో వంకాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ వంకాయను మెత్తగా మగ్గనివ్వాలి. వంకాయ ఇలా మగ్గిన తర్వాత 1/2 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1/2 కిలో ఉడికించిన బంగాళదుంపను పైన పొట్టు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, ముందుగా మనం మిక్సీ వేసుకున్న పొడి వేసుకొని 2 నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. ఈ ఆలు వంకాయ ఫ్రై మనకు అన్నంలోకి కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది, ఇంకా చపాతీలో కూడా బాగుంటుంది. 2 నిమిషాల తర్వాత మసాలా అంతా వంకాయ ఆలుకు పట్టి ఈ విధంగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రైను బౌల్లోకి తీసుకొని రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే ఆలు వంకాయ ఫ్రై రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.